యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా కనబడుతూ ఉంది. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రియమైనటువంటి వారలారా, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ విషయం ఏంటి అని అంటే, యెహోవా మీకు దొరికి కాలములోనే ఆయనను వెతకండి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనండి. అంటే దీని భావం, యెహోవా మీకు దొరుకు కాలములోనే అని అంటే యెహోవా దొరకని రోజులు కూడా వస్తాయి అని అర్థం. ఆయన సమీపముగా ఉండగానే అనంటే ఆయన దూరమయ్యే రోజులు కూడా రాబోతున్నాయి అని అర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీని భావం ఏంటంటే యెహోవా దొరకని రోజులు ఇప్పుడు ఆయన మనకు సమీపంగా ఉంటున్నాడు. మనము ప్రార్థన చేస్తే వినడానికి మన దగ్గరగా ఉంటున్నాడు ఆయన ఎందుకంటే మనము ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. దేవుడు మనం చేసే వాటిని, మనం మాట్లాడే వాటిని, దేవుణ్ణి మనం బాధ పెడుతున్నా, దుఃఖ పెడుతున్నా, దేవుణ్ణి మనం గాయపరుస్తున్నా ఆయన చూసి చూడనట్టుగా పోతున్నాడు. ఎందుకో తెలుసా? అయ్యో ఈరోజు కాకపోతే రేపైనా నా బిడ్డ మారతాడు అని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కానీ నాశనం చేయలేక కాదు, నాశనం చేయడం ఆయనకు చేతకాక కాదు. కానీ ఆయన అలా చేయడానికి నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. ఆయన దగ్గర అధికారం ఉంది, శక్తి ఉందని చెప్పి ఆయన నిన్ను పాడు చేయాలనుకోలేదు. ఏది ఏమైనా సహనంతో, ఓర్పుతో నీకు అవకాశం ఇచ్చి నీలో ఒక నూతన జీవితాన్ని చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి అవకాశం ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు ఇంత సమీపముగా ఉంటున్న దేవుడు రాబోయే రోజుల్లో నువ్వు ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరిక చేసినా నువ్వు లోబడకపోతే ఆయన నీకు దూరమైపోయే పరిస్థితులు వస్తాయి. ఆ తర్వాత నువ్వెంత గుండెలో బాదుకొని ఏడ్చినా, ఎంత రొమ్ము బాదుకున్నా, ఎంత దేవుని పాదాల దగ్గర పడి ఏడ్చినా, కన్నీరు గార్చినా ఆయన నీకు దూరమైపోతే, ఆయన చెవులు మూసేసుకుంటే, నీ వైపు చూడడం అయినా మానేసి ఆయన ముఖాన్ని తిప్పుకుంటే మనం ఏమీ చేయలేం. కాబట్టి ఇప్పుడు ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన దొరికేటువంటి సమయం మనము ఈరోజు కలిగి ఉన్నాం. కనుక దేవుని బిడ్డ, ఇప్పటి వరకు ఒకవేళ దేవుణ్ణి కలిగి ఉండి కూడా దేవునికి దూరంగా ఉంటున్నావేమో, దేవుని మాటలు ఎరిగి ఉండి, సువార్త తెలుసుండి కూడా రక్షణ పొందడానికి, దేవుని సన్నిధికి రావడానికి ఇంకా నీవు ఆలోచిస్తున్నట్లయితే ఆయన దొరికే కాలం ఇదే. రాబోయే రోజుల్లో ఒకవేళ నీకు అవసరమని ఆయనను వెతికితే ఆయన దొరకకపోవచ్చేమో, ఆయన ముఖాన్ని చాటు వేసుకోవచ్చేమో, నీ ప్రార్థన వినబడకుండా ఆయన చెవులు మూసుకోవచ్చేమో. కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణా దినం, ఇదే నువ్వు మారుమనసు పొంది దేవుని రావడానికి అనుకూలమైనటువంటి సమయం. ఆ రెండవది ఆయన అన్నాడు, ఆయన సమీపములో ఉండగానే ఆయనను వేడుకొనుడి. ఆయన ఇప్పుడు ఇలాగా చిన్న ప్రార్థన, జీవంగల దేవునితో మాట్లాడడానికి ప్రియులారా ఏవేవో చేయనక్కర్లేదండి. అర్ధరాత్రి వేళ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. తెల్లవారుజామున ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. నువ్వు హాస్పిటల్లో ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు. నువ్వు పొలంలో ఉండి దేవుడిని అడిగితే దేవునికి సహాయం చేస్తాడు. నువ్వు ఏ స్థలములో ఉండి, ఏ ఆపదలో ఉండి, ఏ ఇబ్బందిలో ఉండి, మంచం మీద ఉండి, ఏ స్థితిలో ఉండి నువ్వు అడిగినా దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు దేవుడు నీకు, నాకు, మనందరికీ అంత సమీపముగా ఉన్నాడు. కానీ రాబోయే రోజుల్లో రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. వాక్యం దొరకని రోజులు రాబోతున్నాయి. సేవకులు కనుమరుగయ్యే రోజులు రాకపోతున్నాయి. జీవ గ్రంథాలు మరుగయ్యేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అవకాశం ఉండగానే ఆ వాక్యమును, ఆ జీవ గ్రంథమును హృదయమనే పలక మీద వ్రాసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఎన్నిసార్లు దేవుడు పిలిచినా ఆయన మాటకు నువ్వు లోబడడం లేదు. ఈ చెవిని విని ఆ చెవిని విడిచిపెడుతున్నావు, దేవుని మాట పెడచేయబెడుతున్నావు. అంత గొప్ప దేవుడు నీ దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతూ ఉంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఆయన మాట వినకపోతే, దేవుడు చూసి నిన్ను కానీ చేయి విడిచిపెడితే ఆ రోజు నీ దగ్గర ఉన్నటువంటి బలం నీకు ఉపయోగపడదు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకెవరూ సహాయం చేయరు.
నీ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా నిర్వీర్యం అయిపోవచ్చేమో. ఆ బంగారం, ఆస్తులు, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా స్థలాలు, పొలాలు ఒకవేళ నీ నుంచి దూరం అయిపోవచ్చేమో. కానీ అప్పుడు నువ్వు ఇవన్నీ పోయిన తర్వాత నువ్వు ఎంత ప్రాధేయపడి ఏడ్చినా ఆయన నీకు దొరకకపోవచ్చేమో. కనుక ఆయన దొరుకు కాలములోనే దేవుణ్ణి వెతుకు. ఆయన సమీపముగా దగ్గరగా ఉండగానే ఆయన దగ్గర ప్రాధేయపడు, దేవుణ్ణి వేడుకో, దేవుని సన్నిధిలో నీవు నమ్మకంగా జీవించు. దేవుడు నీ స్థితిగతులను మార్చివేస్తాడు.